మన గురించి మనమేమనుకుంటాం? మనలో కనిపించే బలహీనతలు, అదుర్గుణాలు అవే మన నిజస్వరూపమా? రండి, ఈరోజు మనపై కమ్ముకున్న అపవిత్రత అనే పొరను తొలగించి మన అసలైన, స్వచ్ఛమైన స్వరూపాన్ని మళ్ళీ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనకి కోపం, అహంకారం లేదా అత్యాశ లాంటివి కలిగినప్పుడు చాలాసార్లు నా స్వభావమే ఇంతే అని మనల్ని మనం సర్ది చెప్పుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ దుర్గుణాలు నిజంగా మన ఒరిజినల్ క్వాలిటీసా లేక మధ్యలో మనం అంటించుకున్నవా? అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. అదేంటంటే ఒక తప్పుడు గుర్తింపు. అంటే మనం కాని దానిని మనం అని బలంగా నమ్మేయడం. అవును, మనలో ఉన్న బలహీనతలే మన ఐడెంటిటీ అని పోరబడతాం. ఈ తప్పుడు నమ్మకం వల్ల మన నిజమైన స్వరూపానికి మనం మరింత దూరమైపోతాం. ఇది మనల్ని మనం తప్పుగా అర్థం చేసుకోవడంలాంటిది. ఇప్పుడు ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి. మనమిప్పుడు అనుభవిస్తున్న ఈ అపవిత్రత అనేది మన సహజమైన స్థితి కాకపోతే, అది కేవలం మనం సంపాదించుకున్న ఒక ఆర్టిఫిషియల్ పొర మాత్రమే అయితే, ఈ ఒక్క ఆలోచన మనల్ని చూసే దృష్టినే మార్చేస్తోంది. సరే, మరి పరిష్కారమేంటి? ఆ కృత్రిమమైన పొర కింద దాగి ఉన్న మన అసలైన, స్వచ్ఛమైన స్వరూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు మన ఒరిజినల్, శాశ్వతమైన స్వరూపం ఉంది. అది పవిత్రమైనది, గుణాలతో నిండినది, చాలా శక్తివంతమైనది. మరోవైపు మనం మధ్యలో సంపాదించుకున్న ఒక ఆర్టిఫిషియల్ స్టేట్ ఉంది. అది అపవిత్రమైనది, బలహీనమైనది, అన్నిటికన్నా ముఖ్యంగా అది తాత్కాలికమైనది. సింపుల్గా చెప్పాలంటే, ఆత్మ యొక్క ఫ్యాక్టరీ సెట్టింగ్స్ పవిత్రత, శాంతి, ప్రేమ వంటి మంచి గుణాలతో వస్తాయి. ఈ దుర్గుణాలు అనేవి బయటనుంచి వచ్చిన వైరస్ లాంటివి. అవి మన ఒరిజినల్ సిస్టంలో భాగం కానే కావు. అయితే ఈ కృత్రిమమైన స్థితి అసలు ఎలా ఏర్పడింది? అంతా మన ఆలోచనల వల్లే. మన సంకల్పాలు మన స్థితిని ఎలా క్రియేట్ చేస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పం చాలా పవర్ఫుల్. ఏదీ ఊరికే పోదు. ప్రతి సంకల్పం ఆత్మమీద ఒక ముద్ర వేస్తుంది. దాన్నే మనం సంస్కారమంటాం. ఈ సంస్కారాలే మన స్వభావాన్ని, మన లోపలి ప్రపంచాన్ని నిర్మిస్తాయి. చూడండి, ఇదెంత అద్భుతంగా పనిచేస్తుందో. మనం నేను ఒక పవిత్ర ఆత్మను అనే సంకల్పం చేసిన వెంటనే ఆ ఆలోచన ఆత్మలో ఉన్న పవిత్ర శక్తుల మీద ఒక పాజిటివ్ ముద్ర వేస్తుంది. అది మన మెమరీలో స్టోరై మనలోని పవిత్రతను ఇంకా పెంచుతుంది. ఇలా పదే పదే చేయడం వల్ల పవిత్రత మన సహజ స్వభావంగా మారిపోతుంది. దీనికి సరిగ్గా ఆపోజిట్గా మనం నెగటివ్ లేదా వేస్ట్ సంకల్పాలు చేసినప్పుడు అవి ఆత్మలో ఉన్న బలహీనమైన శక్తులపై ముద్ర వేస్తాయి. దీనివల్ల ఆ శక్తులు కూడా అపవిత్రంగా మారిపోతాయి. రోజులు గడుచే కొద్దీ ఈ అపవిత్రత పేరుకుపోయి ఆత్మ వీకైపోతుంది. దుర్గుణాలే నా నిజస్వరూపం అనే భ్రమను పెంచేది ఇదే. సరే, ఇదంతా బావుంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? ఇప్పుడు మనం చాలా సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన ఒక అభ్యాసం గురించి తెలుసుకుందాం. ఇదే మనకు కావాల్సిన ఆ పవర్ఫుల్ సంకల్పం. ఇది మనల్ని మన నిజస్వరూపంతో కనెక్ట్ చేసే ఒక మాస్టర్ కీ లాంటిది. ఈ ఒక్క ఆలోచనను రోజంతా గుర్తు చేసుకోవడం ద్వారా మనం ఆ కృత్రిమమైన స్థితి నుండి ఈజీగా బయటపడవచ్చు. ఈ అభ్యాసం చేయటం చాలా తేలిక. మిమ్మల్ని మీరు ఈ శరీరంగా కాకుండా నుదుటి మధ్యలో మెరుస్తున్న ఒక కాంతి బిందువుగా, ఒక చైతన్యవంతమైన ఆత్మగా చూడాలి. ఈ స్మృతి మనల్ని మన అసలైన, ఉన్నతమైన, పవిత్రమైన స్థితితో వెంటనే కనెక్ట్ చేస్తుంది. ఈ అభ్యాసం మన వరకే ఆగిపోదు. దీని ప్రభావం మన చుట్టూ ఉన్న ప్రపంచం మీద, మన సంబంధాల మీద కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే మనం మనల్ని చూసుకునే విధానం మారుతుందో, ఆటోమేటిక్గా మనం ఇతరులను చూసే విధానం కూడా మారిపోతుంది. ఈ లోపలి మార్పు మన బయటి సంబంధాలను అద్భుతంగా బాగుచేస్తుంది. ఈ దృష్టి వల్ల కలిగే ప్రయోజనాలు చూడండి. మనల్ని మనం ఆత్మగా చూసుకున్నప్పుడు మన అసలు గుణాలు సహజంగా బయటకొస్తాయి. అలాగే ఇతరులను వాళ్ల శరీరం, వాళ్ల ప్రవర్తనతో కాకుండా వాళ్లలోని పవిత్ర ఆత్మగా చూసినప్పుడు మనం వాళ్లలోని మంచిని మేల్కొలిపిన వాళ్లమవుతాం. అప్పుడు ఆటోమేటిక్గా సంబంధాలు మధురంగా మారతాయి. కాబట్టి మనం చెయ్యాల్సింది ఒక్కటే, ఈ ఆత్మదృష్టిని నిరంతరం ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రతి ఒక్కరిలో వారి అసలైన, స్వచ్ఛమైన స్వరూపాన్ని చూడటానికి ప్రయత్నించాలి. ఇది మనకు, అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుంది.
చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మనం ఎదుటివారిలో దేన్ని చూడబోతున్నాం? వాళ్ళు పైకి చూపిస్తున్న ఆ తాత్కాలికమైన, కృత్రిమమైన స్థితినా, లేక వాళ్ళ లోపల ఉన్న శాశ్వతమైన, పవిత్రమైన ఆత్మనా? ఎంపిక మన చేతుల్లోనే ఉంది. ఓం శాంతి.